మెగా డిఎస్సీ అక్రమాలపై శాసన మండలిలో చర్చ జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాటం ఆపేది లేదని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హత ఉండి ఉద్యోగాలు కోల్పోయిన వేలాది అభ్యర్థుల తరఫున సభలో పట్టుబడితే కూటమి ప్రభుత్వం చర్చించకుండా గందరగోళం సృష్టించి దాటవేస్తోందని మండిపడ్డారు. అధికార పార్టీ చర్చకు రాకపోవడమే వారి తప్పులను, అక్రమాలను బహిరంగంగా ఒప్పుకున్నట్లేనని విమర్శించారు. శాసన మండలి సమావేశాలు ప్రారంభమైనాయి. అయితే గత 4 నెలల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ఏదైతే 3,30,000 మంది డిఎస్సి రాసి అందులో కొన్ని వేల మంది అన్ని అర్హతలు కలిగి కూడా మోసపోయారో వారి తరఫున సుమారుగా మే నెల నుంచి వైఎస్ఆర్సీపీ వారి గొంతుగా పోరాడుతూ ఉంది. మా నాయకులు కూడా చెప్పినారు, శాసన మండలి సమావేశాల ప్రారంభంలోనే మీరు డిఎస్సి మీద చర్చకు పట్టుబట్టాలా అని. ఈ విషయాన్ని మేము బహిర్గతంగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మీరు అందరూ కూడా చూస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలు అర్థమైనాయి. ఆ వాస్తవాలు ఏంటంటే, మొట్టమొదటిది శాసన మండలిలో ప్రతిపక్షం ఉంది, ప్రతిపక్ష హోదా కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ ఉంది అన్నది అందరికీ తెలిసిన. మరి ఇంత పెద్ద రచ్చ జరుగుతా 175 నియోజకవర్గాలలో కూడా ప్రతి నియోజకవర్గంలో కొన్ని వేల మంది రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తూ ఉంటే దాని మీద చర్చించడానికి శాసన మండలిలో మీరు రావాల్సిన అవసరం ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వకుండా ప్రతిపక్షాన్ని గుర్తించినటువంటి శాసనసభలో మీరు ఒక స్టేట్మెంట్ చదివి శాసన మండలికి వచ్చి దాన్ని చదవడానికి కానీ దాని మీద చర్చకు కానీ మీరు ముందుకు రావట్లేదంటేనే మీరు తప్పు చేసినట్టుగా మీరు సగం ఒప్పుకున్నట్లే. శాసన మండలిలో కనీసం బీఎస్సీ మీటింగ్లో కూడా దీని మీద రేపైనా, కనీసం ఈ రోజు కాకపోతే రేపైనా కూడా మీరు చర్చించండి, చర్చకు రండి అని రిక్వెస్ట్ చేస్తే కూడా దానికి ముందుకు రాకుండా అవకాశం కనుక్కుంటే చివరి రోజు చూస్తామని చెప్పి వారు మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తామంటే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అర్థమై ఉంటుంది. వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టే శాసనసభలో ఎవరూ లేని చోట అక్కడ ఒక స్టేట్మెంట్ చదివి మమా అనిపించి శాసన మండలిలో చర్చించడానికి ముందుకు రాకుండా పారిపోయినటువంటి లోకేష్ గురించి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి. ఇకపోతే రెండో విషయం, శాసన మండలిలోకి వచ్చేటప్పటికి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతా తప్పులు జరుగుంటాయండి, కొన్ని తప్పులు, దాని మీద మీరు ఈ రాద్ధాంతం చేయడం ఏంటి అని మాట్లాడారు. అంటే డిఎస్సి ఒక పారదర్శకంగా జరగాల్సినటువంటి సందర్భంలో ఓకే, మీరు అనుకున్నట్టుగా తప్పులు చేస్తున్నారని మీరు ఒప్పుకున్నారు. ఒకవేళ తప్పులు జరుగుంటే దాని మీద విచారణే కదా మేము కోరుతా ఉన్నాము. ఆ విచారణకు మీరు ఎందుకు ముందుకు రావట్లే? డైరెక్ట్గా అచ్చెన్నాయుడు గారు, క్యాబినెట్ సీనియర్ మినిస్టర్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారే ఈ రోజు శాసన మండలి సాక్షిగా తప్పులు కొన్ని జరిగి ఉంటాయి, దాని మీద మీరు మాట్లాడడం ఏంటి అనే విధంగా అంటే వారిలో ఉన్నటువంటి అహంకారం మీరు ఎందుకు ముందుకు రావట్లే? డైరెక్ట్గా అచ్చెన్నాయుడు గారు, క్యాబినెట్ సీనియర్ మినిస్టర్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారే ఈ రోజు శాసన మండలి సాక్షిగా తప్పులు కొన్ని జరిగి ఉంటాయి, దాని మీద మీరు మాట్లాడడం ఏంటి అనే విధంగా ఆయన మాట్లాడారంటే వారిలో ఉన్నటువంటి అహంకారం ఏ విధంగా ఉందని గుర్తించుకోవాలా. మేమేం మాట్లాడాం? కేవలం ఒక ఎంక్వైరీనే కదా అడుగుతా ఉన్నాం. నెక్స్ట్ 3వ పాయింట్కి వచ్చేటప్పటికి ఏం మాట్లాడారు? వారు చదివినటువంటి స్టేట్మెంట్లో పివి సింధు గారితో ఇక్కడ ఉన్నటువంటి 384 మంది ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో జస్ట్ రకరకాలైనటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ ద్వారా వేరు సర్టిఫికేట్స్ తెచ్చుకొని ఒకరు ఉద్యోగం తెచ్చుకోవడం, ఒకే గేమ్కి సంబంధించి ఇద్దరు సర్టిఫికేట్ తెచ్చుకోవడం, ఇలా రకరకాలైనటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేసినటువంటి వెబ్సైట్లోనే మీరే ట్యాంపర్ చేసి మేము ఎప్పుడైతే అబ్జెక్ట్ చేస్తా ఉన్నామో వాటిని ట్యాంపర్ చేసుకుంటూ పోతున్నటువంటి ఈ సెలక్షన్స్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ని పివి సింధు గారితో మీరు కంపేర్ చేయడం అన్నది ఒక్కసారి సిగ్గుపడాల్సినటువంటి అంశం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక పాయింట్కి వచ్చేటప్పటికి పివి సింధు గారి ఎగ్జామ్షనల్ కేసెస్లో అంటే ఒక నేషనల్ లెవెల్లో ఆడినటువంటి వాళ్ళు ఈ దేశానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి వారికి ఎగ్జామ్షనల్ కేసెస్ కింద క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాతనే వారికి సరైనటువంటి హోదా కానీ, సరైనటువంటి పదవులు కానీ, సరైనటువంటి వారికి గుర్తింపునివ్వడం కూడా జరుగుతుంది. అంతేగాని మీలాగా ఎవరో ఒక ఎస్సీఆర్టీ కానీ, డిఎస్సి కానీ అన్నింటికి కూడా ఒక ఆఫీసర్ని పెట్టి ఆ ఆఫీసర్ ద్వారానే అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ చేసేసి మీ ఇష్టం వచ్చినటువంటి దొంగ జీవోలు తీసుకొచ్చుకొని ఆ దొంగ జీవోల ద్వారా రిక్రూట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఎగ్జామ్షనల్ కేసెస్లో క్యాబినెట్ ఆమోదంతో జరిగేటువంటి అక్కడ జరిగేటువంటి ఆ నియామకాన్ని మీరు చేస్తున్నటువంటి ఈ నియామకాలతో పోల్చడం అన్నది ఒక్కసారి సిగ్గుపడాల్సినటువంటి అంశం. పివి సింధు గారికి 384 మంది స్పోర్ట్స్ సర్టిఫికేట్స్
ఫేక్ సర్టిఫికేట్ చాలా ఉన్నాయి. అందరినీ కూడా నేను అనట్లా. ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్ తెచ్చుకొని కూడా వీరిని వారితో పోల్చి జస్ట్ పార్టిసిపెంట్ సర్టిఫికేట్, బ్యాకప్ సర్టిఫికేట్ కూడా లేకుండా ఇచ్చినటువంటి ఈ విధానాన్ని మీరు పోల్చుకోవడం అన్నది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. మీరు ఒక్కసారి చెప్పండి, నవీన్ అన్న ఉద్యోగి ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నాడా లేదా, అవుట్ సోర్సింగ్ లో ఉన్నాడా లేదా, అతను ఏదైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ గా ఉన్నాడా లేదా, అక్కడే క్వశ్చన్ పేపర్ టైపింగ్ అన్నది జరిగిందా లేదా, ఆ వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా, ఆ వ్యక్తిని మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ లో నుంచి తొలగించినారా లేదా, తనని బ్లాక్ చేసినారా లేదా, ఈ రోజు దాని గురించి సరే ఓకే తప్పు జరిగి ఉంటుంది, దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయాలా? 3,30,000 మంది రాసినటువంటి ఈ పరిధిలో ఉన్నటువంటి టీచర్లను సస్పెండ్ చేయడం ఏంటి? దీన్ని కప్పిపుచ్చుకోవడానికి మేము కనుక పొరపాటు చెప్పుకుంటున్నా కూడా, మేము చెప్పిన దాంట్లో కనుక వాదన లేకుండా ఉంటే మేము దేనికైనా కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ఎందుకు పారిపోతున్నారన్నది మీరు ఆలోచించుకోవాలా. మీరు క్వశ్చన్ పేపర్ లీకేజ్ చేసిన మాట వాస్తవం కదా, అదేవిధంగా పోస్టులు నమ్ముకున్నటువంటి మాట వాస్తవం కదా. ఇన్ని పొరపాట్లు మీరు చేసి దొంగ స్పోర్ట్స్ జీవోలు తీసుకుని వచ్చి మీ పని అయిపోయిన తర్వాత ఆ 2 జీవోలను కూడా ఉపసంహరించినటువంటి పరిస్థితుల్లో ఈ డిఎస్సి టెట్ కూడా లేకుండా మీరు డిఎస్సిలో నియామకాలు జరిపినటువంటి ఈ ప్రక్రియకి ఎంతవరకు విశ్వసనీయత ఉందన్నది మీరు ఆలోచించుకోవాలా. తప్పకుండా కూడా దీని మీద చర్చ వచ్చేంత వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కూడా చేయడం జరుగుతుంది.